సింగరేణి హాస్పిటల్లో ఓవైపు మందుల కొరత వెంటాడుతుంటే మరోవైపు స్పెషలిస్ట్ డాక్టర్లు లేక కార్మికులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందటం లేదు. సరిపడా మందులు లేకపోవడంతో నెల 2 నెలలకు సరిపడా మందులు ఇవ్వాల్సి ఉండగా వారం 10 రోజులకే ఇస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికీ స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు. దీంతో కార్మికులకు సీరియస్ అయితే ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. ఇలా ప్రతి ఏడాది సింగరేణి సంస్థ 50 కోట్లకు పైగా ప్రైవేట్ హాస్పిటల్కి కేటాయిస్తున్నట్లు తెలిసింది. సింగరేణిలో అరకొర వైద్య సేవలతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం సంస్థ పరిధిలో కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్ సహా 21 డిస్పెన్సరీలున్నాయి. 42,000 మందికి పైగా రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు వైద్య సేవలు పొందుతున్నారు. అయితే హాస్పిటల్లో మందుల కొరతతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్లు లేక పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా బీపీ, షుగర్, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి నెల 2 నెలలకు సరిపడా మందులు ఇచ్చేవారని తెలిపారు కార్మికులు. ఇప్పుడు 10-15 రోజుల వరకే మందులు ఇస్తున్నారని, దీంతో మందుల కోసం తరచూ హాస్పిటల్కి రావాల్సి వస్తుందంటున్నారు. గత 5 సంవత్సరాల నుండి మా మదరు క్యాన్సర్ తోటి బాధపడుతుంది. సరే రిఫరల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ మెడిసిన్స్ సబ్మిట్ చేస్తే 3 నెలలకు రావచ్చు, 4 నెలలకు రావచ్చు. ఈలోపు 3 మంత్స్ లోపు మెడిసిన్స్ అయిపోతున్నాయి. మళ్ళీ మేము మధ్యలో బయట కొనుక్కుందామంటే కూడా బయట వాళ్ళు రాసినటువంటి టాబ్లెట్స్ దొరుకుతలేవు. దీంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా మదరు 5 సంవత్సరాల నుండి క్యాన్సర్ తోటి పోరాడుతున్నది. సరైన టైంకు మందులు ఇవ్వకపోవడం, యాజమాన్యం మందులు ఇవ్వకపోవడం వల్ల చాలా సఫర్ అవుతున్నాం. మేము బీపీ కానీ షుగర్ కానీ మనకు సకాలంలో అందుతలేవు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. దానివల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడి మరి మార్గ మధ్యలో ఈ యొక్క హాస్పిటల్కి వస్తే ఈ హాస్పిటల్ నుండి హైదరాబాద్ పంపితే మార్గ మధ్యలో మరి చనిపోయినటువంటి చాలామంది కార్మికులు చనిపోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్మికుల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈరోజు సింగరేణి కార్మికులతోటి మరి అధికంగా ఉత్పత్తి మీద ఆధారపడితే మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప కార్మికుల రక్షణ మీద మరి సింగరేణి యాజమాన్యం ప్రయత్నం చేయట్లేదు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఇంత పెద్ద హాస్పిటల్ను మరి కార్మికుల సేవ కోసం మరి యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇలాంటి పెద్ద హాస్పిటల్ను ఇంత పెద్ద కార్మికులకు మరి ఉపయోగించకుండా మరి ఇలాంటి చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరి మందుల కొరతను తీర్చాలని చెప్పేసి స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా తప్పనిసరి ఈ యొక్క హాస్పిటల్కు తెప్పించాలని చెప్పేసి కార్మికునిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికుల వైద్య సేవలకు ఏటా 400 కోట్లకు పైగా కేటాయిస్తోంది సింగరేణి యాజమాన్యం. అందులో మందుల కోసం 35 కోట్లు వాడుతుంది. ప్రతి ఏడాది డిసెంబర్లో సంవత్సరానికి కావలసిన మందుల కోసం సింగరేణి వైద్య శాఖ ప్రతిపాదనలు రూపొందిస్తుంది. మందులను బల్క్ సప్లై చేసేలా ఫార్మా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. కానీ ప్రపోజల్స్ పంపడం, ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగి మందుల కొరత ఏర్పడిందంటున్నారు కార్మికులు. ఎంఆర్ఐ పెట్టమని చెప్పేసి రీజన్ ఒకటి పెట్టమని చెప్పేసి చెప్పినాం. దానికి సుమారు ఒక్కొక్క మిషన్కి 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దాన్ని కూడా ఏర్పాటు చేయలేని ఈ సింగరేణి యాజమాన్యం మరి కనీసం న్యూరోకు సంబంధించిన, ఆర్థోకు సంబంధించిన కార్మికులు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఆరోగ్య విషయంలో ఇవాళ కెమికల్ ఫుడ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ కార్మికులు మరి మందు తాగుతూ ఉన్నారు, కార్మికులకు సంబంధించిన పొగాకు వాడుతూ ఉన్నారు అని డాక్టర్లు కుంటి సాకు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ సింగరేణి ప్రాంతం అంతా కలుషితమైన ప్రాంతంగా తయారైంది. పొల్యూషన్ అధికంగా ఉన్నది. ఆ పొల్యూషన్ నివారణ చేయడానికి ఆరోగ్య విషయంలో, సింగరేణి కార్మికుల ఆరోగ్య విషయంలో మరి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం సింగరేణి యాజమాన్యం పైన ఉన్నది. సరిపడ మందులు లేక ఫార్మసిస్టులు ఉన్న మందులతోనే సరిపెడుతున్నారని చెప్పారు కార్మికులు. కొన్నిసార్లు డాక్టర్లు రాసినవి కూడా ఇతర మందులు ఇస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే విసుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికీ స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు. సింగరేణి యాజమాన్యం స్పెషలిస్టులను నియమించకుండా హైదరాబాద్ నుంచి ప్రైవేటు హాస్పిటళ్ల డాక్టర్లను పిలిపించి టెస్టులు చేయిస్తుందని చెప్పారు. ఆ డాక్టర్ల కొరతను నివారించాలి, మందుల కొరత నివారించాలి. సూపర్ స్పెషాలిటీ ఏమో కానీ ముందు ఇక్కడ స్పెషాలిటీ వైద్యం అని ఇప్పిస్తే ముందు స్పెషలిస్టులు లేరు. ఇక్కడ మనకి ఇక్కడ కంటి డాక్టర్ సరిగా లేడు, ఈఎన్టీ లేడు, ఉన్నదే ఒక సర్జను, ఆర్థో కాంట్రాక్ట్ బేస్లోనే ఉన్నారు. ఇందులో కూడా కాంట్రాక్ట్ విధానాలు అవసరమా? మొన్నటి వరకు సిటీ స్కాన్ పనిచేయలేదు. మరి ఈ రకమైన విధానాల వల్ల ముఖ్యంగా రామకృష్ణాపూర్ వైద్యం ఏదంటే అక్కడ గోదావరి నుంచి పెనుగంగలాగా ఇటు శ్రీరాంపూర్ నుంచి గోలేటి వరకు ఈ ఒక్క దాని మీదనే ఆధారపడి ఉన్నారు. మరి దీని మీద ఇది చేయాలా? సింగరేణి హాస్పిటల్లో ఆర్థో, గైనిక్, పిల్లల డాక్టర్లు, ఇతర విభాగాల నిపుణులు లేరని తెలిపారు కార్మికులు.
అంతేగాక ఎంఆర్ఐ స్కానింగ్, గుండె సంబంధిత పరీక్షలకు ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. కొన్ని చోట్ల జనరల్ ఫిజిషియన్లు లేకపోవడంతో మెడికల్ ఆఫీసర్లే ఆ బాధ్యతలు చూసుకుంటున్నారని చెప్పారు. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్, కరీంనగర్కు రిఫర్ చేస్తున్నారని చెప్పారు. ఇలా సింగరేణి యాజమాన్యం దాదాపు 50 కోట్లకు పైగా ప్రైవేటు హాస్పిటళ్లకు చెల్లిస్తుందని వాపోతున్నారు కార్మిక సంఘాల నాయకులు. ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళేటువంటి కార్మికులకి ఇబ్బంది కాకుండా సరైన వైద్యం అందించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులు సిపిఆర్ఎంఎస్ హెల్త్ కార్డు ద్వారా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని డబ్బులు పే చేయాలని కూడా అక్కడ యాజమాన్యాలు చాలా ఇబ్బందుల పరిస్థితి తీసుకొస్తుంది అనేది కూడా కార్మికులు తెలపడం జరుగుతుంది. హెల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా సింగరేణి యాజమాన్యం కూడా చొరవ చూపాలి. వాళ్ళ ఇబ్బంది కాకుండా కూడా మీరు సరైన విధానాలు ప్రకటించాలనేది కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్య కార్మిక వర్గానికి ఏ పరిస్థితిలో కూడా ఇబ్బంది కాకుండా సరైన చర్యలు తీసుకోవాలనేది కూడా ఇవాళ డైరెక్టర్స్ కావచ్చు, సిఎండి బలరాం సార్ కావచ్చు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రతినిధి కూడా కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలని మనవి చేస్తున్నాం. ఇప్పటికైనా సింగరేణి ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని, స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు.